బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ లో మరోసారి భారీ మెజారిటీతో గెలుస్తామని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ గెలుపుతోనే మాగంటి గోపీనాథ్ కు నివాళి అర్పిస్తామని చెప్పారు. గోపీనాథ్ అర్ధాంతరంగా చనిపోతారని అనుకోలేదని, వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. నేతల జీవితాలు ఎంత దారుణంగా ఉంటాయో గోపీనాథ్ కుటుంబమే ఉదాహరణ అని చెప్పారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. శాసనసభ్యుడిగా మీ అందరి మనసు గెలుచుకున్న గోపన్న ఆత్మ శాంతించాలి అంటే, గోపన్న ఎక్కడ స్వర్గంలో ఉన్నాడో అక్కడ ఆయన తృప్తిగా ఉండాలంటే, ఈ ఎన్నికల్లో మీ కష్టంతో మళ్ళీ ఒక్కసారి గులాబీ జెండా ఎగిరితేనే తప్పకుండా ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్టు. అనుకోకుండా వచ్చిన ఎలక్షన్ ఇది, కేవలం కలలో కూడా అనుకోలే. గోపన్న లాంటి మంచి నాయకుడు మరి ఈ రకంగా అనుకోకుండా కాలం చేస్తాడని ఎవరు అనుకోలే. గోపన్న పిల్లలు వచ్చి నా కొడుకుకు రాఖీ కట్టిర్రు, ఆడపిల్లలు వచ్చి. వాళ్ళ ముఖం చూసి చెప్తున్నా, నేను బరాబర్ మళ్ళా నేను ఇక్కడ మళ్ళీ మన జెండా ఎగరాలి, మనం గెలవాలి, అప్పటిదాకా నేను కూడా జిద్దు మీద పనిచేస్తా, గోపన్న కోసం పనిచేస్తా అనే మాట చెప్పిండు. జూబ్లీహిల్స్ శాసనసభ్యుడిగా హైడ్రా పేరుతో కాంగ్రెస్ పేదల దగ్గర నుంచి పైసలు దోచుకుంటుందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క మంచి పని జరగలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డబ్బులు పంచితే గెలుస్తామని కాంగ్రెస్ ధీమాతో ఉందని మండిపడ్డారు. ఆ డబ్బు అంతా ప్రజల నుంచి దోచుకున్నదేనని ఆయన ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్లు రాలేదు కానీ హైడ్రా పేరుతో ఉన్న ఇండ్లను కూల్చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు కూడా ఎగ్గొట్టారని విమర్శించారు. నీ ఇల్లు కూలగొడతాం, నీ బిల్డింగ్ కూలగొడతాం అని బెదిరించుడు, పైసలు గుంజుడు, అడ్డమైన పైసలు సంపాదించుడు. వాళ్ళు ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు, పైసలు వారేద్దాం, అంత జూబ్లీహిల్స్ అంటే పేరుకు జూబ్లీహిల్స్గా అంత గరీబోళ్ళే ఉన్నారు, ఓటుకు 5,000 వంచుదాం, ఏముంది ఓటుకు 5,000 వంచితే గెలవమా అని టెంపర్ వాళ్ళకు. పనులు మంచి పనులు చేసింది అయితే ఏం లేదు, చెడగొట్టే పనులు, గలీజ్ పనులు తప్ప ఒక్క మంచి పని జరిగిందా 22 నెలల్లో? ఒక్కటంటే ఒక్కటి. ఆడపిల్లలకు చెప్పారు, మీకు మాట ఇచ్చారు, నెలకు 2,500 ఇస్తామని చెప్పారు. పడ్డా ఎవరికన్నా? బిల్డర్ ఆడ దొరుకుతాడా? నీ ఇల్లు కూలగొడతాం.